హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను. నన్ను చాలామంది నాన్ వెజ్ ఐటమ్స్ అడుగుతున్నారండి. అండ్ ఈరోజు సండే మాకు డీప్ ఫ్రైడ్ పూరి తిన్నాం బ్రేక్ఫాస్ట్కి. సో లంచ్కి ఏంటంటే వితౌట్ కర్బ్స్ జస్ట్ వెజ్ అండ్ చికెన్ బేస్డ్ ఫుడ్కి వెళ్తున్నాము. పనిలో పని మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది నాన్ వెజ్ రెసిపీ కింద అని ఇలా వచ్చేసానండి. సో దానికి ఏంటంటే నేను చికెన్ని మ్యారినేట్ చేశానండి. సో మ్యారినేషన్ కన్సిడర్ చేసింది చెప్తాను. చికెన్ మ్యారినేషన్కి వచ్చేసి నేను చికెన్ బ్రెస్ట్ టెండర్స్ తీసుకున్నానండి. ఇవేంటంటే కొంచెం తక్కువ విత్ తోటి ఈజీగా ఉంటుంది, అంటే మరీ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ లాగా ఉండదు, కుక్ అవడం ఈజీ ఉంటుంది అండ్ లోపల మీట్ పోర్షన్ తక్కువ ఉంటుంది అనమాట. దీన్ని నేను వాష్ చేయట్లేదండి, డైరెక్ట్గా ప్యాకేజ్దే వాడుతున్నాను. ప్యాకేజ్లో వచ్చిన వాటిని వాష్ చేయొద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో నేను డైరెక్ట్గా వీటిని బౌల్లో తీసేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి బేసిక్గా ఒక 3/4 లెమన్ అనుకోండి, దాన్ని లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసానండి. నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను, బట్ ఎనీ సాల్ట్ విల్ గో గుడ్. ఒక 5 క్రష్డ్ బ్లాక్ పెప్పర్స్ అండి. స్టోర్ బాట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నానండి, ఫ్రెష్దైనా వాడుకోవచ్చు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి, ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. బట్ మీరు ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు నార్మల్ చిల్లీ పౌడర్కి వెళ్ళండి. నేను ఏంటంటే కలర్ కోసం అండ్ తక్కువ స్పైసెస్ కోసం, కిడ్స్ తింటారు కాబట్టి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్తో వెళ్తున్నాను. కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి, లిటిల్ బిట్ కొరియాండర్ పౌడర్, లిటిల్ బిట్ జీరా పౌడర్ యాడ్ చేశాను. వీటిని జస్ట్ ఫోక్ తోటి మిక్స్ చేస్తున్నానండి. నేను యోగాట్ వేయట్లేదు, మీకు నచ్చితే యోగాట్ కూడా వాడుకోండి. నేను జస్ట్ యోగాట్ వాడను అనమాట. దీనివల్ల మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ చిన్న చిన్న హోల్స్ పెట్టేస్తానండి. అప్పుడు ఏంటంటే ఆ స్పైసెస్ అన్నీ పీస్ మొత్తానికి నీట్గా పడతాయి అన్నమాట. జస్ట్ అంతా ఒక పీస్ మొత్తానికి ఒక లేయర్ లాగా మీరు మిక్స్ చేసేటట్టు, టచ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకునండి. జస్ట్ నేను ఈ మ్యారినేషన్లో వెరీ స్మాల్ క్వాంటిటీ డ్రై రైస్ ఫ్లోర్ వాడుతున్నానండి. ఇది మనం షాప్స్లో కొనే రైస్ ఫ్లోర్ అనమాట. ఇది లేకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇదేంటంటే మనం రోస్ట్ చేసినప్పుడు కొంచెం ముక్క స్టిక్కీగా నీట్గా, అంటే ఒక రకమైన మాయిశ్చర్ తోటి అండ్ తినడానికి క్రంచీనెస్ తోటి వస్తుంది అనమాట. దానికి రైస్ ఫ్లోర్ కొంచెం యాడ్ చేస్తాను, ఎక్కువ కాదు, ఈవెన్ 1/4 స్పూన్ సరిపోతుంది. మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయండి, ఇదేం మస్ట్ కాదు. సో ఇలా పీస్ మొత్తం కవర్ అవుతున్నాయి స్పైసెస్లో అనుకునే వరకు మిక్స్ చేసేసి వాటిని రెస్టింగ్లో పెట్టుకోండి. జనరల్గా ఏంటంటే నేను ఓవర్ నైట్ మిక్స్ చేసి వదిలేస్తూ ఉంటాను ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డే కుక్ చేయాలి అనుకున్నప్పుడు, డిన్నర్కి కుక్ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ టైంలో మిక్స్ చేసి వదిలేస్తూ ఉంటాను అనమాట. సో నా బేసిక్ మ్యారినేషన్ అయిపోయిందండి. ఈ పీసెస్ వచ్చేసి టెండర్ చికెన్ అని చెప్పాను కదండి, దాన్ని ఏంటంటే డైరెక్ట్గా ఫస్ట్ రోస్ట్ చేసేస్తాను. అన్నీ ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి స్పైసెస్ అండ్ సాల్ట్ అవన్నీ. సో డైరెక్ట్గా ఈ పీసెస్ ఆర్ గుడ్ టు గో తినడానికి. దాంతో పాటు జనరల్గా ఎప్పుడు ఏంటంటే మేము వెజ్ పోర్షన్ కూడా ఉండేలా చూసుకుంటాము. డైరెక్ట్ జస్ట్ చికెన్తో కాకుండా వేరే ఏం కార్బ్స్ కన్సిడర్ చేయకుండా చికెన్ అండ్ వెజ్తో వెళ్తామండి. ఆ వెజ్కి వచ్చేసి ఈరోజు నేను ఏం కన్సిడర్ చేశానంటే రెడ్ ఆనియన్స్ కన్సిడర్ చేశాను అండ్ 2 బిగ్ క్యారెట్ కన్సిడర్ చేశానండి. 1 టొమాటో తీసుకున్నాను, ఏ స్మాల్ బంచ్ ఆఫ్ స్పినాచ్ తీసుకున్నాను. జనరల్గా టొమాటో స్పినాచ్ కాంబినేషన్ హెల్త్కి మంచిది కాదు కదా అన్న డౌట్ ఉన్న వాళ్ళు వేరే ఆకుకూరతో రీప్లేస్ చేసుకోండి, లేదా ఆ రెండిట్లో ఏదో ఒకటి అవాయిడ్ చేయండి. మాకైతే ఆ కాంబినేషన్ వరకు ఎప్పుడు ప్రాబ్లం కాలేదండి అండ్ మా డైటీషియన్ ప్రకారం వీ కెన్ యూజ్ దెమ్. అండ్ ఇవి వచ్చేసి బ్రజల్ స్ప్రౌట్స్ తీసుకున్నానండి, ఒక బిగ్ కప్ తీసుకున్నాను. వాటికి వచ్చేసి వెజిటబుల్స్ని టాస్ చేసుకునేటప్పుడు రెడ్ ఫ్లేక్స్ అండి ఒక 1 స్పూన్ తీసుకున్నాను అండ్ సాల్ట్ అండ్ గ్రౌండెడ్ బ్లాక్ పెప్పర్ అండి, జనరల్గా ఆల్రెడీ ఇన్స్టెంట్గా ఉన్న పౌడరు వాడుతున్నాను. సో దీనికి ఏంటంటే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నానండి. ఇనిషియల్గా చికెన్కి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. సో ఆ పీసెస్ అన్నీ ఒకటే ప్యాన్లో రోస్ట్ చేయడానికి కొంచెం బిగ్ ప్యాన్ వెడల్పుగా ఉన్నది కన్సిడర్ చేస్తున్నానండి. దానివల్ల ఏంటంటే అన్ని పీసెస్ నాకు ఈవెన్గా టూ సైడ్స్ కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ సేమ్ ప్యాన్లో వెజిటబుల్స్ కూడా టాస్ చేసేస్తాను. నేను అరౌండ్ 0.8 LB చికెన్ తీసుకున్నానండి. సో అంతా చికెన్ని ఒకేసారి పెట్టేస్తున్నాను. జస్ట్ ఆయిల్ అన్ని పీసెస్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి మూసేస్తున్నానండి. సో పీసెస్ అన్నిటికీ ఆయిల్ పోతుంది. సో హై ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ రోస్ట్ చేసి మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటానండి. అలా 3 to 4 మినిట్స్
ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఇన్ బిట్వీన్ హైకి మీడియంకి మధ్యలోనే ఫ్లేమ్ పెడతాను అనమాట చికెన్ కుక్ చేసేటప్పుడు. కొంచెం పింకిష్నెస్ ఉందండి, సో ఇంకొక 1 minute కుక్ అయితే మనకి రెడీ అయిపోతుంది. అదర్ సైడ్ కుక్ చేస్తున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. ఎక్కువ టైం పట్టదండి, ఒక 5 minutes అంతే. టెండర్ చికెన్ అయితే చూసారు కదా, నైస్గా ఓవెన్లో రోస్ట్ చేసినట్టు వచ్చేస్తుంది అనమాట. కుక్ అయిపోయినాయండి. జస్ట్ సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. చికెన్ బ్రెస్ట్ టెండర్స్ రెడీ అయిపోయాయండి. వీటిని ఏంటంటే గ్రీన్ చట్నీ తోటి కూడా సర్వ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ చికెన్ స్నాక్ కింద. గ్రీన్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నాను స్మాల్ అమౌంట్, అండ్ ఇది వచ్చేసి ఫ్రెష్ పుదీనా అనమాట. 1/3 కప్పు యోగర్ట్ తీసుకున్నానండి, అండ్ 1 గార్లిక్ తీసుకున్నాను, స్మాల్ పించి జింజర్ తీసుకున్నాను, అండ్ కొంచెం లెమన్ తీసుకున్నానండి, ఒక 2 చిల్లీస్ తీసుకున్నాను, అండ్ 1 స్పూను పీనట్స్, రోస్టెడ్ పీనట్స్ తీసుకున్నానండి, అండ్ సాల్ట్ అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసేసుకోవడమే అండి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. సో నేను ఏంటంటే ఫస్ట్ లీవ్స్ వేసేస్తున్నాను. నా జారు కింద పైకి అవుతుంది, అప్ సైడ్ డౌన్. సో లీవ్స్ తర్వాత అల్లం వెల్లుల్లి గ్రీన్ చిల్లీస్ వేసేస్తున్నాను, అండ్ పీనట్స్, లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసేస్తున్నాను, అండ్ యోగర్ట్ కలిపేస్తున్నాను, అండ్ లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. చాలా కొంచెం వాటర్ వేస్తున్నాను, జస్ట్ గ్రైండ్ చేసుకుందాం. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. నేను ఈరోజు కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి అదే ప్యాన్లో వెజిటబుల్స్ కోసం. అవి సరిపోతుంది. ఆనియన్స్ వేసేస్తున్నానండి. జస్ట్ ఒక 1/2 minute రోస్ట్ చేసేస్తానండి ఆనియన్స్. సో ఈ ఆనియన్స్లోనే క్యారెట్స్ అండ్ బ్రజల్ స్ప్రౌట్స్ యాడ్ చేసేస్తున్నానండి. టొమాటో స్పినాచ్ వేసి కుక్ ఏం చేయనండి, జస్ట్ ఇంకొక 1 minute ఆపేస్తాను స్టవ్ అనగా యాడ్ చేసేస్తాను అంతే. వీటిని ఒక 2 minutes రోస్ట్ చేద్దామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మాకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వెజిటబుల్స్ కుక్ అయిపోయాయండి. నేను జస్ట్ వాటిని కంప్లీట్గా సాఫ్ట్గా అయితే ఏం కుక్ చేయను, కొంత క్రంచీనెస్ ఉండేలాగా కుక్ చేస్తాను. సో ఏ స్మాల్ పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ వేస్తున్నానండి, అండ్ రెడ్ ఫ్లేక్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మిక్స్ చేసేసి స్టవ్ కట్టేసిన తర్వాత, స్టవ్ కట్టేసానండి. కట్టేశాక స్పినాచ్ అండ్ టొమాటో యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఆ వేడికి కొంత మగ్గిపోతుందండి, చాలు. కొంత రా స్మెల్ పోతే సరిపోతుంది. ఈ వెజిటబుల్ రోస్ట్కి ఎనీ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ని మీరు కన్సిడర్ చేయొచ్చండి. ఇవే తీసుకోవాలని ఏం లేదు. మీకు నచ్చిన కాంబినేషన్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఎనీ వెజిటబుల్స్ విల్ గో గుడ్ విత్ చికెన్ అనమాట. సో జస్ట్ నాది అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. కిడ్స్కి ఏంటంటే లిటిల్ బిట్ వైట్ రైస్ అండ్ వాళ్ళకి నచ్చిన వెజిటబుల్స్ అండ్ చికెన్తో తినేస్తారు. నేను మా వారు చికెన్ అండ్ వెజిటబుల్స్ దాంతో వెళ్ళిపోతాము. దీనివల్ల ఏంటంటే మార్నింగ్ తీసుకున్న పూరి హెవీ క్యాలరీస్కి బ్యాలెన్సింగ్ అనమాట. ఇంకా కార్బ్స్ ఏం తీసుకోకుండా అండ్ మౌత్ అండ్ స్టమక్ సాటిస్ఫాక్షన్ కోసం జనరల్గా ఇలా కన్సిడర్ చేస్తూ ఉంటాము. ట్రెడిషనల్ వేలో నాన్ వెజ్ అనేది కొంచెం తక్కువనే చెప్పచ్చు మా ఇంట్లో కుక్ చేయడము, కర్రీస్ అట్లా, ఎందుకంటే పిల్లలు ప్రిఫర్ చేయరు అండ్ నేను నాన్ వెజ్ ఇంటేక్ కొంచెం తక్కువ. సో జస్ట్ జనరల్గా ఫ్రెండ్స్ని బట్టి, కాకపోతే ఆల్ వెరైటీస్ కుక్ చేస్తూ ఉంటాం, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అనమాట. వచ్చే ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అలా కుక్ చేస్తూ ఉంటాం. సో మా నాన్ వెజ్ లంచ్ ప్లేట్ అండి. అంత సింపుల్గా అయిపోయింది కదా. జనరల్గా ఏంటంటే వెజిటబుల్ రోస్ట్ చేసుకునేటప్పుడు లెమన్ కానీ వెనిగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఆల్రెడీ గ్రీన్ చట్నీలో అండ్ చికెన్ మ్యారినేషన్లో లెమన్ వాడాను కాబట్టి ఆ సోర్నెస్ సరిపోతుంది. అందుకే బ్యాలెన్స్ చేయడం కోసం నేను దీంట్లో ఏమీ వాడలేదు. బట్ నేను షేర్ చేసుకున్న ఈ డీటెయిల్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.